Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes. And I will be sharing my honest thoughts and reactions in real time. And its original video, link in the description. And let's get into the video. Thank you. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫ్లాష్ బ్యాక్. నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను నన్ను కన్న నా దేశం నమామి అంటూ జై తెలుగుదేశం. నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎందుకు అడుగుతుంటారు? అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. లాక్కొచ్చేది ఖాయం, వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం. ఆయనకి మీకు మీ ఎవ్వరిని వదిలిపెట్టం. ఏమనుకోకే, మీ సంగతి తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్లలంట. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. 2.0 అని ఈయన ఇప్పుడు కొత్తగా వస్తున్నా 2.0 అని. ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్టి. ఇంకోసారి ఈయన పేరు చిట్టి, ఈయన పేరు చిట్రెడ్డి. బాగా వేసేసాడు. చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు చెప్తున్నట్టుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు సామాజిక వర్గంలోనే. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో కమ్మవారికే ఇచ్చేసాడు. 5 ఏళ్ల పాటు ఆయన మొత్తం పదవులన్నీ కమ్మవారికే ఇచ్చారన్నారు. అందుకనే కొడాలి నేను చూసినా ఆ మనిషికి అర్జెంటా తుప్పలకి నీళ్లు పట్టుకొస్తాను. జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు పిచ్చలేదు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. కరెక్టే కదమ్మా. ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే వయసును ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే వయసును వైస్ చైర్మన్ ఎన్నుకునే ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా.
కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడ ఏమైపోతుందమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు వచ్చి కనపడి వెళ్తారు రోజు. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది. ఏంటి చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు. ఆ రోజు వస్తే నువ్వు నేను చేర్చుకో, లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, దూరం పుణ్యం చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. ఒక్కరిని టచ్ చేసి చూడండి. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? తూర్పెట్టు ఇటండి ఆడు తిరిగి దానబెట్టు. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఆ ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళిన మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, మాట్లాడబాకురా, నీకు దండం పెడతానురా. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, జీవితంలో నువ్వు ఇంకా మారను. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వీడు ఇంకా లేచినట్టు లేడు, నిద్రలోనే మాట్లాడుతున్నాడు. అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, న్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా పట్టలోడ తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చిన్న భాషకి చెప్పు. పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పిన మీడియాని కూడా ఎలా చేయలేనిపిస్తారు. ఇప్పుడు ఇట్లా పెట్టే సూర్యుడు నేను ఆపేయగలనా? నాకు అర్థంగా పెడుతున్నా. సులభ కాంప్లెక్స్ లో చీపురు కట్లయితే చేత్తో అక్కడ క్లీన్ చేసి అదోలాగా ఉంటావు నువ్వు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆపేయగలనా? ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ బతుకు పకోడీ గాల్లో నువ్వు ఏదో పెద్ద మొదరని, నువ్వు రాజకీయ నీ ఫీలింగ్ రాదా? ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇంకేం పీకుతావురా? చల్ బేసాలే చల్. అట్టు పెట్టిన వాళ్ళకి 2.5, 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతానని చెప్పి. నీ బతుకు మళ్ళీ మాట్లాడవా? శాఖనే హ్యాండిల్ చేసావు, సిగ్గులేదురా నీకా? శాఖలో కీలకమైన నిన్న ఒకటి తీసుకుని చాలదు మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మాకు చాలు, మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. మేము చావుతాకైనా సరే సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు. గుట్కా నాని గారు, మీరు వెళ్తారో వెళ్ళరో గానీ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రోజు బెంగళూరు దాకా వెళ్ళి ఉచ్చబోసుకొస్తా అని చెప్పి పార్టీని అయితే గంగార్పణం చేయడం ఖాయం. తర్వాత మీరందరూ కలిసి కాల్చుకుంటూ ఉంటావు. Wow, that's what quite an experience. I hope you enjoy watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description, and let me know your thoughts in the comment section below. Thank you.